సూరమ్మకి అలాగే తన కోడలైన రోజాకి ఒక్క క్షణం కూడా పడేది కాదు. ఎప్పుడూ తిట్టుకుంటూ గొడవ పడుతూ ఉండేవారు. అందులోనూ సూరమ్మకి రోజా కుక్క పిల్లైన చార్లీని చూస్తే ఒళ్ళు మండిపోయేది. ఎలా అయినా రోజాని చార్లీని ఇంటి నుండి గెంటేసి కొడుకుకి మరో మంచి పిల్లని చూసి పెళ్లి చేయాలని కలలు కంటూ ఉండేది. ఒకరోజు ఉదయం చార్లీ అప్పుడే నిద్రలేచి బౌబౌ అంటూ మరుగుతూ ఉంటుంది. అబ్బబ్బా, ఒకప్పుడు కోడి కూతకి నిద్ర లేచేదాన్ని. ఇప్పుడు ఈ కుక్క అరుపులకు నిద్ర లేవాల్సొస్తుంది. అంతా నా కర్మ. ఈ రోజా వస్తూ వస్తూ ఈ కుక్క పిల్లని వెంట తెచ్చుకుంది. అప్పటి నుండి ఇంట్లో ప్రశాంతత లేదు. ఈ రోజా అలాగే ఈ కుక్క పిల్ల ఎప్పుడు ఈ ఇంటి నుండి వెళ్ళిపోతారో ఏంటో అంటూ సూరమ్మ అప్పుడే నిద్రలేచి బయటకు వస్తుంది. చార్లీ దేనినో చూస్తూ అరుస్తూ ఉంటుంది. ఒరే, ఎవడురా నువ్వు? ఎవడికి పుట్టావురా నువ్వు? ఎక్కడికొచ్చావురా నువ్వు? అసలు ఏట్రా? నాలాగే గెటప్ వేసుకొని వస్తే నేను వదిలేస్తాను అనుకోనవా? టాయ్ డాగ్లా కనిపించే డ్రాగన్ డాగ్ రా నేను. నాలో ఉన్న సింహాన్ని నిద్రలేపొద్దు. ఏయ్ చార్లీ, ఏంటిది? ఏంటి మాకీ గోల? ఉదయాన్నే మంచి నిద్రని పాడు చేసావు. అర్రే, ఇది బాగుందమ్మా. నేనేదో ఈ ఇంటిని ఈ పిచ్చి జంతువు నుంచి కాపాడదాం అనుకుంటే నా మీద తిడతాను. నువ్వైనా చూడకూడదా ఆ జంతువు ఎలాగుందో? ఆగా అక్కడే. ఈరోజు ఇదో నేనో తేలిపోలే అంతే. ఈరోజు దీన్ని వదలను అంటూ విచిత్రమైన జంతువుని సూరమ్మకి చూపిస్తుంది. ఇంతలో అక్కడికి రోజా వస్తుంది. ఏంటి చార్లీ, ఎందుకలా అరుస్తున్నావు? వచ్చావా డియర్ రోజా? ఇక్కడ ఒక భయంకరమైన జంతువు ఉంది. నిన్నేటి చేయలేదులే, ఎందుకంటే నేను నిన్ను కాపాడుతాను కదేటి అంటూ ఆ జంతువుని చూసి మొరుగుతూ ఉంటుంది చార్లీ. ఇదంతా చేసిన సూరమ్మకి నవ్వు వస్తుంది. ఒరే చార్లీ, అదేదో కొత్త జంతువు అనుకుని తెగ ఊగిపోతున్నావు. అది అద్దంరా. అద్దంలో నిన్ను నువ్వే చూసుకొని అరుచుకుంటున్నావు. కుక్కకి ఎంతో తెలివి ఉంటుందని విన్నాను, కాని దీనికి అరవడం తినడం తప్ప ఏమీ రానట్టుంది. అత్తయ్య, ప్లీజ్ చార్లీని ఇలా తక్కువ చేసి మాట్లాడకండి, నేను తట్టుకోలేను. అరే, ఉన్నదే కదా మాట్లాడుతున్నాను. ఈ మధ్య ఎన్నో రీల్స్లో చూస్తున్నాను. కుక్క పిల్లలు ఏవేవో పనులు చేస్తుంటాయి. మొన్న ఒక కుక్క అయితే వంట కూడా చేసిందనుకో. ఆ వంటని వాళ్ల ఓనర్ లొట్టలేసుకుంటూ తిన్నాడు. మరొక రీల్లో ఒక కుక్క పిల్ల సముద్రాన్ని దాటింది. ఎన్ని అద్భుతాలు చేస్తున్నాయో కుక్క పిల్లలు. ఇది ఉంది, ఎందుకు? దేనికి పనికిరాదు. అత్తయ్య, ప్లీజ్ మిమ్మల్ని వేడుకుంటున్నాను, దయచేసి నా చార్లీని ఇంకొక్క మాట కూడా అనకండి. అన్నారనుకో నా విశ్వరూపాన్ని చూస్తారు. నన్నేమైనా అనండి, భరిస్తాను. కానీ నా చార్లీనేమైనా అంటే నేను ఊరుకునేది లేదు, చెప్తున్నాను. నాలో నిద్రపోతున్న వైల్డ్ విల్లన్ని తట్టి లేపకండి అత్తయ్యా. నిన్ను ఉదయం నిద్ర లేపడమే కష్టమో, ఇంక నీలో ఉన్న విలన్ని నిద్ర లేపాలంటే నేనొక లీటర్ బూస్ట్ తాగాల్సి ఉంటుంది. అవన్నీ నా వల్ల కాదు గాని నీ కుక్క పిల్ల ఎందుకు పనికిరాదని ఒప్పుకో. అది ఎప్పటికీ జరగదు. అయినా మీరు చూసిన రీల్స్ అన్నీ ఏఐ జనరేటెడ్ వీడియోస్. అయినా వాటి గురించి ఇప్పుడు మీకు చెప్పినా ఎలాంటి యూజ్ ఉండదులేండి. ఎందుకంటే మీకేమీ అర్థం కాదు. చదువుకున్న వాళ్ళకి మాత్రమే అర్థమవుతాయి. అంటే నేను చదువుకోలేదని నన్ను వెక్కిరిస్తున్నావా? నాకేమి రాదనంటున్నావా? నాకన్నీ వచ్చే, నీకే ఏం రాదు. ఒక్క పనంటే ఒక్కటి కూడా నీకు ఏ పని రాదు. నీకంటే నేను ఎన్నో రెట్లు మేల్లే. అసలు ఆ కాలంలో నేను ఒక్క క్షణం కూడా విశ్రాంతి తీసుకోకుండా అన్ని పనులు చేసి పెట్టేదాన్ని. ఎలా నమ్మమంటారు అత్తయ్య? నన్ను ఎలా నమ్మమంటారు? ఏమో, మీరు అబద్ధం చెప్తున్నారేమో, ఎవరికి తెలుసు? అది అలా అడగండి దాన్ని. పనులు చేస్తుందట. పనులు ఏం పనులు చేస్తానమ్మా? అటు ఇటు తిరగడం, పేన్లు నొక్కోవడం, ఇవన్నీ పనులట. బౌ బౌ. చూసారా, చార్లీకి కూడా మీ మీద అనుమానంగానే ఉంది. అయితే చెప్పు, నన్నేం చేయమంటావు? ఏముంది, మీకంటే అన్ని విషయాల్లో నేనే గొప్ప అని ఒప్పుకోండి. అలా చచ్చిన చెయ్యనే. నీకేమో ఒక్క పని కూడా సరిగ్గా చేయడం రాదు. మరి నిన్నెలా పొగడాలి నేను? అలా సూరమ్మ మరియు రోజా ఇద్దరూ తెగ గొడవ పడుతూ ఉంటారు. ఎప్పుడో ఉదయం మొదలైన గొడవ మధ్యాహ్నమైనా నడుస్తూనే ఉంటుంది. అబ్బబ్బా, ఆప్తారా? ఏంటి గోలా? నేను గొప్ప అంటే నేను గొప్ప అంటూ ఉదయం నుండి కొట్టుకోవడం మొదలుపెట్టారు. మార్నింగ్ టిఫిన్ ఎలాగో చేయలేదు, కనీసం వంటైనా చేయండి. మా గొడవ తేలేంతవరకు వండడం లేదు, తినడం లేదు, నిద్రపోవడం కూడా లేదు. సరిపోయింది. ఇక నాకు స్విగ్గీ దిక్కన్న మాట.
ఆ, అంతే మరి. ఇదిగో రఘుబావ, నాకు కూడా ఒక తాగుబోతు చికెన్ ఆర్డర్ పెట్టు. చికెన్ ప్రోటీన్ కదా, అందుకే ఈ మధ్య డైటింగ్ చేస్తున్నాను. నేను ఎక్కడ పడితే అక్కడ పెడితే తిన్నాను. మన ఊరి చివర నర్తకి బార్ అండ్ రెస్టారెంట్ ఉంది కదా, అక్కడదైతేనే తింటాను, సరేనా? వాళ్ళైతే మసాలా గట్టి బాగా దట్టించేస్తారు. వాళ్ళకి మళ్ళీ మళ్ళీ చెప్పు, ఆయిల్ తక్కువేయమను, సరేనా? అమ్మో అమ్మో, నా కొడుకు డబ్బుల్ని బాగా ఖర్చు పెట్టేస్తున్నారు. ఈ రోజానేమో అదే పనిగా షాపింగ్ చేస్తుంటుంది. ఇక ఈ చార్లీ గాడేమో ఏదో ఒకటి తింటూనే ఉంటుంది. అయినా వేరేడంత ఉండవు. అంత ఆహారాన్ని ఎలా తింటుందో ఏమో. అసలు ఇది కుక్కేనా లేక డైనోసారా? చాలు చాలు, ఇక నేను ఒక్క మాట కూడా వినాలనుకోవడం లేదత్తయ్యా. ఇప్పుడే నేను నా కుక్క పిల్లని తీసుకొని. ఆ, నువ్వు కూడానా? చిచి, అదే నా బంగారు చార్లీని తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. అదే కదా నాకు కావాల్సింది. నువ్వు ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతావా అని నేను 1000 కళ్లతో ఎదురు చూస్తున్నాను. ఎందుకు చూడవే, ఎందుకు చూడవు? ఆ గుడ్లకు కళ్ళు వేసుకొని చేతబడి చేసిన దానిలాగా చూస్తావు అలాగా. బౌ బౌ, నాకు తెలీదా? అంటే నేను వెళ్ళిపోతే మీరు హాయిగా ఉంటారనమాట. అయితే నేను వెళ్ళను, ఇక్కడి నుండి అస్సలు వెళ్ళను. సిటీ అవుట్స్కట్స్లో ఒక ఓల్డేజ్ హోమ్ ఉంది, మీరే అక్కడికి వెళ్ళి ఉండండి కావాలంటే. అది లెక్క. అక్కడైతే ఈ సూరమ్మ పొగరు అలాగ అణిగిపోద్ది. ఎలా కనిపిస్తున్నా నీకసలు? ఈ ఇల్లు నాది, నేనెక్కడికి వెళ్ళను. ఏరా, ఏం చెప్పవేంటి? హా, ఇంకో 10 నిమిషాల్లో స్విగ్గీ డెలివరీ బాయ్ వచ్చేస్తాడు. అమ్మా, ఇక తిన్నాక మీ గోడ సంగతి చూస్తా. వీడితో పెట్టుకుంటే కుదరదు గాని వీడి గోల వీడిదే. ఇదిగో రోజా, ఈ ఇంట్లో అన్ని పనులొచ్చిన వాళ్లే ఉండాలి. నాకు అన్ని పనులొచ్చు కాబట్టి నేనే ఈ ఇంట్లో ఉంటాను. మీరు వచ్చు అంటే నమ్మేయడానికి నేనేమైనా పిచ్చిదాన్ని అనుకుంటున్నారా అత్తయ్య? అయినా నేను కోడలిగా ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుండి మీరు ఒక్కరోజు కూడా ఒక్క టీ కూడా పెట్టలేదు. నన్నెలా నమ్మమంటారు చెప్పండి. అయితే ఒక పోటీ పెట్టుకుందామే. ఈ పోటీలో ఎవరు గెలిస్తే వాళ్లే ఈ ఇంట్లో ఉంటారు. నేను గెలిస్తే ఇల్లు నాదవుతుంది. నా కొడుక్కి వేరొక పెళ్లి చేస్తాను. నువ్వు గెలిస్తే ఏం చేస్తావో చెప్పు. నేను గెలిస్తే ఈ ఇల్లు నాదవుతుంది. నేను కూడా మీ కొడుక్కి ఇంకొక పెళ్లి చేస్తాను. వసే రోజా, నీ తెంగరే, ఆవిడ కొడుకంటే నీ భర్తే కదే. నీ భర్తకు నువ్వే ఇంకో పెళ్లి చేస్తావా? బౌ బౌ బౌ. అలా రోజా మరియు సూరమ్మల మధ్య ఒక ఒప్పందం జరుగుతుంది. పోటీ అన్నారు, బాగానే ఉంది. ఇంతకీ అదేం పోటీనో చెప్పనే లేదు. అన్ని రకాల పనులకు సంబంధించిన పోటీలు జరుగుతాయి. మొదటి రోజు వంటల పోటీ జరుగుతుంది. రెండో రోజు బట్టలు ఉతికే పోటీ. ఇక 3వ రోజు ఇల్లు శుభ్రం చేసి సర్ది పెట్టే పోటీ. ఇలా చాలా పోటీలుంటాయిలే. ఈ పోటీల్లో గనుక నువ్వు గెలిస్తే నువ్వు చెప్పినట్టే నేను చేస్తాను. అలాగే అత్తయ్య, రెడీగా ఉండండి. ఈ పోటీలో తప్పకుండా నేనే గెలుస్తాను. అబ్బో, ఇలాంటి మాటలు చాలానే విన్నానులే గాని మాట్లాడ్డానికే ఇవి ఈజీగా ఉంటాయి. ఒళ్ళు వంచి పని చెయ్యాలంటే మీ తాతలు కనిపిస్తారే. నా గురించి మీకింకా పూర్తిగా తెలీదత్తయ్య. ఏదైనా అనుకున్నానంటే అది చేసి తీరేంత వరకు పచ్చి మంచి నీళ్ళైనా ముట్టుకోను. స్విగ్గీ ఆర్డర్ వచ్చినట్టుంది. అబ్బా, ఆకలేస్తుంది, వెంటనే తినేయాలి. ఇప్పుడే గదే పచ్చి మంచినీళ్ళైనా ముట్టుకోనన్నావు. మంచినీళ్లు ముట్టుకోనత్తయ్యా, మిగిలినవన్నీ తినేస్తాను. అలా రోజా ఆర్డర్ తెచ్చుకోవడానికి ఇంటి నుంచి బయటకు వెళ్తుంది. చార్లీ కూడా ఆనందంతో తెగ సంబరపడిపోతూ ఉంటుంది. నిజానికి చార్లీకి స్విగ్గీ డెలివరీ బాయ్ అంటే ఒక పెద్ద క్రష్. అమ్మో, వచ్చేసినట్టున్నాడు. అలాగా చికెన్ చూసుకుని ఉంటే ఎంత నోరు ఊరిపోతుందో. అలా చార్లీ స్విగ్గీ డెలివరీ బాయ్ వద్దకు వెళ్తుంది. తన చుట్టూ తిరిగి అతనిని అలాగే చూస్తూ ఉంటుంది. రోజా ఫుడ్ తన చేతిలోకి తీసేసుకుంటుంది. ఇక డెలివరీ బాయ్ అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. ఏంటి చార్లీ, ఎప్పుడు చూసినా డెలివరీ బాయ్ని అలా చూస్తూ ఉంటావు? డెలివరీ బాయ్ ఇంటికి వస్తే చాలు అతని చుట్టే తిరుగుతూ ఉంటావు. ఏంటి సంగతి? అతని చేతిలోన నాకెంతో ఇష్టమైన చికెన్ ఉంటుంది. మరి నా కోసం ఎంతో దూరం నుంచి ఎంతో ట్రావెల్ చేసి వస్తాడు. మరి అందుకే ఆ ఇష్టం. నాకైతే అప్పుడప్పుడు కల్లోకి కూడా వస్తుంటాడు తెలుసా. నాలాంటి పెట్ డాగ్స్కి ఇలాంటి డెలివరీ బాయ్సే డ్రీమ్ బాయ్స్ తెలుసా. అలా రోజా, చార్లీ, రఘు మరియు సూరమ్మ భోజనం చేస్తారు. ఒకవైపు సూరమ్మ తన గదిలో కూర్చొని ఇలా ఆలోచిస్తూ ఉంటుంది. పోటీ మొదలు కాబోతుంది. ఏం చేసినా సరే
నేనే గెలవాలి. అప్పుడే నాకు ప్రశాంతంగా ఉంటుంది. ఈ రోజాని అలాగే ఆ చార్లీని ఇంటి నుంచి గెంటేయొచ్చు. ఇక నా కొడుక్కి మంచి పెళ్లి సంబంధం చూసి ఇంకో పెళ్లి చేయొచ్చు. అంటే ఇంకోసారి కట్నం కూడా తీసుకోవచ్చు. ఇదిగో సూరమ్మ, ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు తగ్గడానికి వీల్లేదు. ఈ పోటీలో నువ్వే గెలవాలి అంటూ సూరమ్మ సెల్ఫ్ మోటివేషన్ చేసుకుంటూ ఉంటుంది. మరోవైపు రోజా మరియు చార్లీ కూడా ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. చూడు చార్లీ, మళ్ళీ మళ్ళీ మనకిలాంటి అవకాశమే రాదు. ఉదయం లేచినప్పటి నుండి రాత్రి నిద్రపోయేంతవరకు ఈ అత్తయ్య ఏదో ఒక విషయంలో నన్ను తిడుతూనే ఉంటుంది. ఈ పోటీలో కనుక నేను గెలిచానంటే ఆవిడ నన్ను ఒక్క మాట కూడా అనలేదు. మనమిద్దరం హాయిగా ఉండొచ్చు. నువ్వు నీకు నచ్చినప్పుడు చికెన్ తినొచ్చు, నాకు నచ్చినప్పుడు నేను హాయిగా బయటికి వెళ్ళొచ్చు, షాపింగ్ చేయొచ్చు, మనమిద్దరం జల్సా చేయొచ్చు. అర్థమైందా? బాగా అర్థమైంది. మనల్ని ఎవడు రాపేది? అలా ఎవరికి వారు కాంపిటీషన్కి సంబంధించి ప్రిపేర్ అయిపోతూ ఉంటారు. ఇంతలో వారి ఇంటి కాలింగ్ బెల్ మోగుతుంది. సూరమ్మ వెళ్లి తలుపు తీస్తుంది. వదినా, నువ్వా? అత్తయ్య, నువ్వా? ఎన్ని రోజులైంది నిన్ను చూసి? ఇంతకి ఏమైపోయావు అత్తయ్య? అలా సూరమ్మ మరియు రఘు ఆశ్చర్యపోతూ ఉంటారు. వచ్చింది ఎవరో కాదు, సూరమ్మ ఆడపడుచు అయిన మహేశ్వరి. సూరమ్మకి మహేశ్వరికి కూడా పెద్దగా పడేది కాదు. పెద్దమ్మా, మీరా? అప్పుడెప్పుడో నా పెళ్లిలో చూశాను. ఆ తర్వాత మీరు కనిపించకుండా పోయారు. ఇంతకీ ఎక్కడికి వెళ్లారు? తీర్థయాత్రలకు పోయానమ్మా. కంచి, మదురై, రామేశ్వరం, తిరుపతి ఇలా అన్నీ తిరిగి వస్తున్నాను. ప్రసాదం తెచ్చి ఉంటారు కదా, ఏది ప్రసాదం? ఎక్కడుంది? అరే, మీకెప్పుడు తిండిగోలేనా అండి? ఇప్పుడే కదా బిర్యానీ తిన్నారు. ముందు పెద్దమ్మ గాని ఇంటిలోకి తీసుకొని రండి. అలా గుమ్మం వద్ద నిలబెట్టి మాట్లాడుతుంటే ఏం బావుంటుంది? అలా అందరూ మహేశ్వరిని ఇంటిలోకి తీసుకుని వస్తారు. ఈ అమ్మవులు మా ముసలిదానికన్నా గయ్యాల దానిలాగా ఉంది. ఈ అమ్మని చూస్తే సీరియల్లో లేడీ విలన్ లాగా ఉంది. ఈ అమ్మ వల్ల ఎక్కువ గొడవలు వచ్చినట్టు నా 7th సెన్స్ చిచ్చి నా 6th సెన్స్ చెప్తుంది. ఏంటి సూరమ్మ, నీ కోడలు అలా సైలెంట్గా నిలబడింది? నువ్వు నీ కోడలికి మర్యాద నేర్పలేదా? అరే రోజా, నీకసలు బుద్ధుందా? వెళ్ళి వదిన కాళ్ళకి దండం పెట్టుకో. అయినా నీకుంటే కదా ఆ మర్యాద నీ కోడలకు ఉండడానికి. నువ్వు దండం పెట్టుకునుంటే నీ కోడలు కూడా దండం పెట్టుకునేది. వామ్మో, ఎందుకైనా మంచిది, నేను కూడా దండం పెట్టేస్తున్నా. ఇగో నీకో దండం అంటూ చార్లీ వెళ్లి మహేశ్వరి కాళ్లను నాకేస్తుంది. అరెరే, ఏంటిది? ఈ కుక్క పిల్ల ఇలా కాళ్లను నాకేస్తోందేంటి? అంటే పెద్దమ్మా, అది మీరే అన్నారు కదా కాళ్ళకి దండం పెట్టుకోవడం లాంటి పనులు చెయ్యాలని. అందుకే మా చార్లీ ఇలా చేస్తుంది, మీ కాళ్ళకి దండం పెడుతుంది. అరే అవునా? చూస్తుంటే ఈ ఇంట్లో అందరికంటే కుక్క పిల్లకి, అదే ఈ చార్లీకే బాగా సంస్కారం ఉందన్నమాట. అవునండి, నేను సంస్కారవంతమైన సబ్బునే వాడతాను. మీరు గూగుల్లోకి వెళ్ళి సంస్కారవంతమైన పప్పి అని కొడితే ఫస్ట్ నా పేరు రాకపోతే నాకు అడగండి, చెప్తాను. అలా చార్లీ మహేశ్వరిని తన బుట్టలోకి వేసుకుంటూ ఉంటుంది. అలా ఆ రోజు ముగుస్తుంది. ఇంతకీ పోటీ ఎప్పుడు మొదలవుతుంది? అత్తాకోడళ్ల పోటీల్లో మహేశ్వరి రాక ఏమైనా మార్పులు తీసుకొస్తుందా? అన్నీ తెలుసుకోవాలనుకుంటే మరొక ఎపిసోడ్ వరకు వెయిట్ చేయండి.